హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఎమోషన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇడ్లీ కడాయి' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే శంకరాపురం అనే చిన్న పల్లెటూరులో ఉండే శివకేశన్ అనే వ్యక్తిని చూపిస్తారు. శివకేశన్కి అదే ఊర్లో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. శివకేశన్ తయారు చేసే ఇడ్లీ సాంబార్ చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే తను చేసే ఇడ్లీ అంటే ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఫేమస్ అవ్వడంతో పక్క ఊర్ల నుండి కూడా ఇడ్లీ తినడానికి శివకేశన్ ఇడ్లీ కొట్టుకు వస్తూ ఉంటారు. ఇంకా శివకేశన్ కూడా చాలా నిజాయితీపరుడు. అందుకే తన ఇడ్లీ కొట్టుకు వచ్చి ఇడ్లీ తినేవారికి రుచికరమైన ఇడ్లీనే అందివ్వాలి అని ప్రతిరోజు ఉదయం 3 గంటలకే నిద్రలేచి స్నానం చేసి ఇడ్లీ కొట్టుకు వెళ్ళి ఇడ్లీ కోసం తనే స్వయంగా 2 గంటల పాటు ఇడ్లీ పిండిని రుబ్బి 6 గంటల నుండి ఇడ్లీలు తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతిరోజు తను తయారు చేసిన మొదటి ఇడ్లీ తినడానికి శివకేశన్కి చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయిన సెల్వన్ వచ్చి ప్రతిరోజు తనే మొదటి ఇడ్లీ తింటూ ఉంటాడు. శివకేశన్ సిద్ధాంతం ఏంటంటే జీవితంలో మనం చేసే పని కేవలం ఆదాయం కోసమే కాదు, ఆస్వాదిస్తూ చేయాలి అని. దానికోసం పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు. ఇలా సొంత ఊరిలో నలుగురికి ఉపయోగపడేలా మనం చేసే పనిని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటాడు. ఇంకా శివకేశన్కి భార్య సెల్వి, కొడుకు మురుగన్ ఉంటారు. ఇంకా చిన్నప్పటి నుండి తన తండ్రి ఇడ్లీ కొట్టునే చూస్తున్న మురుగన్ కూడా ఎంతో ఇష్టంతో హోటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. అయితే మురుగన్ కళలు పెద్దవిగా ఉంటాయి. అందుకే ఎంతో ఫేమస్ అయిన తన తండ్రి ఇడ్లీ కొట్టు పేరు మీద పక్క టౌన్స్లో ఇడ్లీ కొట్టు బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అప్పటికే తన తండ్రి చేసే ఇడ్లీ ఫేమస్ కాబట్టి అదే పేరు మీద బ్రాంచెస్ ఓపెన్ చేస్తే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు అని. ఇలా ఉండగా ఒకరోజు మురుగన్ ఇడ్లీ పిండి రుబ్బడానికి గ్రైండర్ అండ్ మిక్సీ తెచ్చి వాటిని తన ఫాదర్కి చూపించి, ఇక మీదట మీరు ఉదయం లేచి 2 గంటలకి కష్టపడి ఇడ్లీ పిండి రుబ్బాల్సిన పని లేదు, ఈ గ్రైండర్ ఆ పని చేస్తుంది అని గ్రైండర్లో వేసిన పిండితో ఇడ్లీలు తయారు చేసి తన పేరెంట్స్కి పెట్టగా ఆ ఇడ్లీలు తిన్న తన ఫాదర్ మురుగన్తో, ఎంతైనా ఇది నా చేతులతో రుబ్బి చేసిన ఇడ్లీలంత రుచికరంగా లేవు, ఇవి నాకు వద్దు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మురుగన్ తన తండ్రితో టౌన్లో చాలా చోట్ల తన ఇడ్లీ కొట్టు బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పగా అది విన్న శివకేశన్, అన్ని చోట్ల నేను ఒక్కడినే ఎలా ఇడ్లీలు తయారు చేయగలను అంటాడు. దానికి మురుగన్, అన్ని చోట్ల నువ్వు చేయాల్సిన పని లేదు, పని వాళ్ళని పెట్టుకుని తయారు చేస్తా అనగా దానికి శివకేశన్, నా పేరు చూసే కదా నమ్మకంతో తినడానికి వస్తారు, నేను అక్కడ చేయనప్పుడు నా ఇడ్లీ కొట్టు పేరు వాటికి పెట్టకు అని చెప్పడంతో అది విన్న మురుగన్కి చాలా కోపం వచ్చి, అయితే నేను టౌన్కి వెళ్ళి ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా, ఎందుకంటే నా కెరీర్ నాకు చాలా ముఖ్యం కదా అని చెప్పడంతో అది విన్న తన పేరెంట్స్కి మురుగన్ని టౌన్కి పంపడం ఇష్టం లేకున్నా సరే తన సంతోషం కోసం మురుగన్ని టౌన్కి పంపుతూ శివకేశన్ తనతో, నువ్వు టౌన్కి వెళ్ళాక మన ఇడ్లీ కొట్టుని మర్చిపోకు, నా మరణాంతరం ఆ ఇడ్లీ కొట్టుని శిథిలావస్థలో వదిలేయకు, ఎందుకంటే అదే నా ప్రపంచం, నా ఆత్మ ఎప్పటికీ ఆ ఇడ్లీ కొట్టులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. అది విన్న మురుగన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి అలా టౌన్కి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మురుగన్ బ్యాంకాక్లో ఒక పెద్ద ఫుడ్ ఫ్రాంచైజీ కంపెనీలో హెడ్ కుక్గా ఉంటాడు. నిజానికి మురుగన్ ఆ కంపెనీలో హెడ్ చెఫ్గా జాయిన్ అయ్యాక ఆ కంపెనీ ప్రాఫిట్స్ 50% ఎక్కువగా పెరిగి ఉంటాయి. ఇంకా ఆ కంపెనీకి బాస్ విష్ణువర్ధన్, తనకి కూతురు మీరా, ఇంకా కొడుకు అశ్విన్ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మురుగన్ మంచితనం నచ్చిన మీరా తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అదే విషయం తన ఫాదర్కి చెప్పగా మురుగన్ టాలెంట్ అండ్ సిన్సియారిటీ నచ్చిన విష్ణువర్ధన్ కూడా మురుగన్ తన అల్లుడైతే తన కంపెనీ మరింత ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అని మురుగన్తో మీరా పెళ్లి గురించి మాట్లాడగా మురుగన్ కూడా ఓకే చెప్తాడు. నిజానికి విష్ణువర్ధన్ ప్లాన్ ఏంటంటే తన కొడుకుని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచడంతో ఇప్పటికీ కూడా కెరీర్ మీద ఫోకస్ చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు. విష్ణువర్ధన్ తన తర్వాత కంపెనీ బాధ్యతలు అన్నీ అశ్విన్కి అప్పగిస్తే తను ఒంటరిగా మెయింటైన్ చేయలేడు అని, తనకి తోడుగా మురుగన్ని ఉంచితేనే తన కంపెనీ సేఫ్ అని మీరాని మురుగన్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఓకే చెప్పి ఉంటాడు. అయితే ఈ విషయం తెలిసిన అశ్విన్కి మాత్రం తమ కంపెనీలో పనిచేసే హెడ్ చెఫ్కి మీరాని ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాక తన ఫాదర్ ఎప్పుడు చూసినా సరే తనని మురుగన్ లాగా ఉండు అని కంపేర్ చేయడంతో మురుగన్ పై ఎప్పుడు కోపంగానే ఉంటూ అవమానిస్తూ ఉంటాడు. కానీ మురుగన్ మాత్రం అవన్నీ సైలెంట్గా ఉండి భరిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే విష్ణువర్ధన్ మురుగన్ అంటూ మీరాల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసి పెళ్లికి విఐపీస్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. మురుగన్కి కూడా పెళ్లి డేట్ చెప్పి పెళ్లికి తన పేరెంట్స్ని కూడా పిలవమని చెప్తాడు. నిజానికి మురుగన్ ఊరు వదిలి వచ్చాక ఈ 20 సంవత్సరాలలో 1-2 సార్లు మాత్రమే ఊరికి వెళ్ళి ఉంటాడు. కానీ ఎప్పుడూ తన పేరెంట్స్ గురించే ఆలోచిస్తూ డబ్బు సంపాదించడంలో పడి తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యానని ఫీల్ అవుతూనే ఉంటాడు. ఇంకా అలా మురుగన్ తన పేరెంట్స్కి ఫోన్ చేసి పెళ్లి గురించి
గురించి చెప్పి పెళ్లికి రమ్మనగా దానికి తన అమ్మ మీ నాన్న గురించి తెలిసిందే కదరా, తను ప్రతిరోజు ఇడ్లీ కొట్టు తెరవాలి అంటాడు, అదీకాక ఈ వయసులో విమానంలో ప్రయాణం చేసి ఇబ్బంది పడలేము, నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు మాకు అంటారు. అది విన్న మురుగన్ తన పెళ్లి కూడా తన తల్లిదండ్రుల సమక్షంలో జరగటం లేదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో అలా ఒక రోజు విష్ణువర్ధన్ మురుగనండు మీరాల పెళ్లి కంటే ముందు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాడు. మురుగనండు మీరా కూడా ఆ పార్టీలో ఉంటారు. అదే టైంకే మురుగన్ కి తన అమ్మ ఫోన్ చేయగా అది చూసిన మురుగన్ తన పేరెంట్స్ కూడా పెళ్లికి రావాలి అనుకుంటున్నారేమో అని చాలా హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేయగా మురుగన్ కి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే మురుగన్ తో తన అమ్మ మీ నాన్న ఈ రోజు తెల్లవారుజామున నిద్రలోనే చనిపోయారా, తన అంత్యక్రియలకైనా రారా, మీ నాన్నని చివరి చూపు చూసుకోని చెప్పడంతో అది విన్న మురుగన్ ఫుల్గా ఎమోషనల్ అయ్యే విష్ణువర్ధన్ నుండి మీరాలకి అదే విషయం చెప్పగా దానికి విష్ణువర్ధన్ నువ్వు మీ నాన్న అంత్యక్రియలకి వెళ్ళిరా, కానీ పెళ్లిని మాత్రం పోస్ట్ పోన్ చేయలేను, ఎందుకంటే ఇప్పటికే చాలామంది విఐపీస్ని పెళ్లికి ఇన్వైట్ చేశానని చెప్పడంతో అది విన్న మురుగన్కి ఏం చెప్పాలో అర్థం కాక అలా ఇండియాకి బయలుదేరేందుకు ఎయిర్పోర్ట్కి రాగా మీరా మురుగన్తో పాటు తమ కంపెనీలోనే పనిచేసే రామరాజన్ అనే వ్యక్తిని తోడుగా పంపుతుంది. నిజానికి రామరాజన్ ఊరు కూడా మురుగన్ ఊరు పక్కనే ఉంటుంది. ఇంకా అలా ఊరికి చేరుకున్న మురుగన్ తన తండ్రి శవాన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే తన అమ్మని ఓదారుస్తాడు. అప్పుడే అదే ఊరికి చెందిన మారిస్వామి అనే వ్యక్తి మురుగన్తో నేను మీ నాన్నకి కుడి భుజం లాంటి వాడిని, నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు చేస్తా అంటాడు. ఇంకా అలా తర్వాత అంత్యక్రియల కోసం అందరూ శ్మశానానికి వెళ్ళగా అప్పుడే మురుగన్ అమ్మతో ఒక ముసలావిడ మీ ఆవుకి దూడ పుట్టింది అని చెప్తుంది. అది విన్న మురుగన్ అమ్మ అప్పుడే పుట్టిన దూడని చూసి చనిపోయిన తన భర్తే ఈ దూడ రూపంలో పుట్టాడు అని దానికి శివం అనే పేరు పెడుతుంది. ఇంకా అదే రోజు రాత్రి పక్క ఇంట్లో ఉండే కళ్యాణి మురుగన్ ఇంట్లో పనులన్నీ చేసి మురుగన్తో మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, టాబ్లెట్స్ ఇచ్చి తర్వాత వంట చేశాను, ఇద్దరు తినండి, అమ్మని కొన్ని రోజులు ఒంటరిగా వదిలి వెళ్ళకు అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ అయినా ఇన్ని రోజులు వారిని డబ్బు సంపాదించాలి అని ఒంటరిగానే కదా వదిలి వెళ్ళావు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మురుగన్ తన అమ్మకి ధైర్యం చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి తర్వాత ఫుడ్ కూడా తినిపిస్తాడు. ఇంకా అప్పుడే రామరాజన్ మురుగన్తో ఒకసారి తన ఫ్యామిలీని కలిసి వస్తాను అని చెప్పి అలా ఇంటికి వెళ్ళగా తన భార్య పిల్లలు రామరాజన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే రామరాజన్ని తన అమ్మ గుర్తుపట్టలేకపోతుంది. దాంతో రామరాజన్ చాలా ఫీల్ అవ్వగా తన భార్య తనతో తనకి వయసు అయింది కదా, మీరు ఎప్పుడో బ్యాంకాక్కి వెళ్ళారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, అందుకే గుర్తుపట్టలేకపోతుందని నచ్చి చెప్తుంది. అది విన్న రామరాజన్ డబ్బు సంపాదించాలి అని ఉన్న ఊరిని కన్నవారిని వదిలి దూరంగా బ్రతకాల్సి వస్తుంది అని చాలా బాధపడతాడు. మరో పక్క మీరా మురుగన్కి ఫోన్ చేసి పెళ్లి డేట్కి పక్కాగా తిరిగి వస్తావు కదా అని అడగ్గా దానికి మురుగన్ ఎలాంటి సమాధానం చెప్పకుండా తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అప్పుడే మురుగన్ అమ్మ తనతో నన్ను ఒక్కసారి మీ నాన్న ఇడ్లీ కొట్టు దగ్గరికి తీసుకెళ్తావా అని అడగ్గా మురుగన్ తన అమ్మని ఆ ఇడ్లీ కొట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇడ్లీ కొట్టిని చూసి మురుగన్ అమ్మ పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇద్దరు ఇంటికి తిరిగి రాగా మురుగన్ అమ్మ గదిలోకి వెళ్ళి తన భర్త గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కళ్యాణి మళ్ళీ వారికి వంట చేసి పెట్టడానికి వచ్చి నిద్రపోతున్న మురుగన్ అమ్మని లేపపోగా ఇక్కడే ట్విస్ట్, అప్పటికే తను కూడా చనిపోయి ఉంటుంది. అదే విషయం మురుగన్కి చెప్పగా అది విన్న మురుగన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి తన అమ్మకి కూడా అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. తన తల్లిదండ్రులు దూరం అయ్యాక వారి విలువ తెలియడంతో చాలా బాధపడతాడు. మరో పక్క మీరాకి ఈ విషయం తెలిసి తన ఫాదర్కి కూడా చెప్తుంది. అది విన్న విష్ణువర్ధన్ నువ్వేం టెన్షన్ పడకు, ఈ కారణంగా మీ పెళ్లి ఆగనివ్వను అని చెప్తాడు. మరో పక్క మురుగన్ తన పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉన్న దూడని చూసి దాని దగ్గరికి తీసుకోబోగా అది దూరంగా వెళ్తుంది. ఇంకా అప్పుడే కళ్యాణి వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసి మురుగన్ కోసం వంట చేసి మురుగన్ని తినమని చెప్పి వెళ్ళబోగా మురుగన్ తనకి థ్యాంక్స్ చెప్పి ఇన్ని రోజులు అమ్మా నాన్నలకి నేను లేని లోటు తెలియకుండా జాగ్రత్తగా చూసుకున్నావు, ఇక మీదట ఈ పనులన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదులే అనగా దానికి కళ్యాణి నేనేం నీ కోసం చెయ్యట్లేదు అత్త, తను లేకపోయినా సరే నా కొడుకుని నువ్వే చూసుకోవాలి అని చెప్పింది, ఇది నేను అత్తకి ఇచ్చే మర్యాద అని చెప్పడంతో అది విన్న మురుగన్ కూడా ఫీల్ అవుతాడు. మరో పక్క మీరా రామరాజన్కి ఫోన్ చేసి మురుగన్కి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకురండి, పెళ్లి డేట్ దగ్గరికి వస్తుంది కదా అని చెప్పగా దానికి రామరాజన్ సరే అని చెప్తాడు. అదంతా అక్కడే ఉన్న అశ్విన్ విని మీరాతో నువ్వు వాడి కోసం ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నావు అని అడగ్గా దానికి మీరా మురుగన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో అది విన్న అశ్విన్ తను రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాలి అని ధైర్యం చెప్తాడు. ఇదిలా ఉంటే మారిస్వామి మురుగన్ని కలిసి మీ నాన్న ఇడ్లీ కొట్టు ఎలాగూ బూజు పట్టిపోతుంది కదా, నువ్వేం త్వరలో విదేశాలకి వెళ్ళిపోతావు, అందుకే ఆ ఇడ్లీ కొట్టిని నాకు అమ్మో నేను దాన్ని రన్ చేస్తాను, మీ నాన్న కోరిక కూడా ఆ ఇడ్లీ కొట్టు రన్ కావడమే కదా అనగా అది విన్న మురుగన్ కూడా ఆ ఇడ్లీ కొట్టు మారిస్వామికి అమ్మేందుకు రెడీ అయ్యి రేపు పంచాయతీ ఆఫీస్ దగ్గర పేపర్స్ మీద సంతకాలు పెడతా అని చెప్తాడు. ఈ విషయం కాస్త మరో పక్క కళ్యాణికి తెలిసి మురుగన్ పై చాలా కోపం వస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి మురుగన్ ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడే వీరభద్రస్వామి గుడి దగ్గర తనకి తన తండ్రి ఉన్నట్లు కనిపిస్తాడు. అది చూసిన మురుగన్కి తను చేస్తుంది తప్పేమో అని తన ఫాదర్ ఇడ్లీ కొట్టు అమ్మకు అని చెప్తున్నాడేమో
అనిపిస్తుంది. అందుకే బాగా ఆలోచించిన మురుగన్ మరుసటి రోజు ఉదయం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మారిస్వామితో తన ఫాదర్ ఇడ్లీ కొట్టు తనకి అమ్మట్లేదు అని చెప్తాడు. అది విన్న మారిస్వామికి చాలా కోపం వచ్చి ఆల్రెడీ అమ్ముతా అని డీల్ మాట్లాడి ఇప్పుడు అమ్మను అంటావా అని సీరియస్ అయి తనని కొట్టబోగా పంచాయతీ వారు తనని ఆపి వాళ్ళ నాన్న కొట్టిన తను కాపాడుకోవాలి అనుకుంటున్నాడు, అది తన ఇష్టం కదా అని మారిస్వామిని అక్కడ నుండి పంపుతారు. ఇంకా మురుగన్ ఇంటికి రాగా కళ్యాణి తనతో మీ నాన్న ఎప్పుడూ కూడా నేను చనిపోయాక నా కొడుకే నా ఇడ్లీ కొట్టుని చూసుకుంటాడు అనేవాడు, కానీ నువ్వు ఆ ఇడ్లీ కొట్టుని ఆ మారిస్వామికి అమ్ముతున్నావు. నిజానికి ఆ మారిస్వామి మీ నాన్న ఇడ్లీ కొట్టు ముందే పరోటా డాబా పెట్టి మీ నాన్న కొట్టు వల్ల తనది జరగకపోయేసరికి మీ నాన్నే డబ్బుతో కొనాలి అనుకున్నాడు. చాలాసార్లు గొడవపడి ఇడ్లీ కొట్టుని బంద్ చేయించాలి అని చాలా ట్రై చేసి ఏది జరగక ఇప్పుడు ఏకంగా మీ నాన్న కొట్టుని కొనేశాడు అని చెప్పి సీరియస్ అవుతుంది. అదంతా విన్న మురుగన్ కళ్యాణితో నేను ఆ ఇడ్లీ కొట్టు అమ్మలేదు అని చెప్పడంతో అది విన్న కళ్యాణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మురుగన్ అండ్ మీరాల పెళ్లికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో విష్ణువర్ధన్ మీరాతో ఏం చేసైనా సరే మురుగన్ తిరిగి వచ్చేలా తనతో మాట్లాడు, రేపు పెళ్లి జరగకపోతే విఐపీస్ ముందు మన పరువంతా పోతుంది, అంతేకాక నీలో ఏదో తప్పు ఉందని అందుకే మురుగన్ పెళ్లికి రాలేదు అని అనుకుంటారు అని చెప్పడంతో అది విన్న మీరా వెంటనే రామరాజన్కి ఫోన్ చేయగా మురుగన్ తన నాన్న ఇడ్లీ కొట్టు అమ్మలేదు అని చెప్పడంతో అది విన్న మీరా వెంటనే మురుగన్కి కూడా ఫోన్ చేసి మీ నాన్న ఇడ్లీ కొట్టు అమ్మి తిరిగి వస్తా అని చెప్పావు కదా, ఏమైంది, రేపే మన పెళ్ళి, ఎప్పుడు వస్తున్నావు అనగా అది విన్న మురుగన్ నా పేరెంట్స్ చనిపోయారు, ఇప్పుడు నేను బాధలో ఉన్నా, ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా, 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్తాడు. అది విన్న మీరా కోపంతో పెళ్లి ఆగిపోతే మా ఫ్యామిలీ పరువంతా పోతుంది, అయినా ఆ చిల్లర కొట్టు కోసం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోమంటావా అని ఓవర్గా మాట్లాడడంతో అది విన్న మురుగన్కి చాలా కోపం వచ్చి ఈ పెళ్లి నాకు వద్దు, నాకు మా నాన్న మాటే ముఖ్యం అని చెప్పడంతో అది విన్న అశ్విన్ కూడా మురుగన్ పై సీరియస్ అయి బాగా తిడతాడు. ఇంకా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో అదంతా అక్కడే ఉన్న కళ్యాణి కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించిన మురుగన్ తన నాన్న ఇడ్లీ కొట్టు దగ్గరికి వెళ్ళి తన ఫాదర్ ఫోటో ముందు దీపం వెలిగించి కొట్టు మొత్తం క్లీన్ చేసి ఇక మీదట ఆ కొట్టు తనే నడపాలని ఫిక్స్ అయ్యి తర్వాత రామరాజన్కి అదే విషయం చెప్పి నేను ఇంకా బ్యాంకాక్కి రాను, మీరు వెళ్ళండి అని చెప్పగా దానికి రామరాజన్ కూడా డబ్బు సంపాదించాలి అని ఇన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి ఎంత తప్పు చేశానో నాకు కూడా అర్థమైంది, అందుకే నేను కూడా ఇంకా బ్యాంకాక్కి వెళ్ళను, ఇక్కడే ఉండి ఏదో పని చేసుకుంటూ నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటానని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం మురుగన్ కళ్యాణితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే మురుగన్ శివంని దగ్గరికి తీసుకోవాలని చూడగా అది మురుగన్ దగ్గరికి వెళ్లకుండా కళ్యాణి దగ్గరికి వెళ్తుంది. దాంతో మురుగన్ ఈ దూడ నా దగ్గరికి ఎందుకు రావట్లేదని అడగ్గా దానికి కళ్యాణి అది నీ దగ్గర ప్రేమ చూడలేదు అందుకే నీ దగ్గరికి రావట్లేదు, నీ దగ్గర నిజమైన ప్రేమ కనిపించిన రోజు అదే నీ దగ్గరికి వస్తుందిలే అని చెప్తుంది. ఇంకా కళ్యాణి ఎప్పుడు మురుగన్తోనే ఉండడం చూసిన రామరాజన్ అదే విషయం గురించి అడగ్గా దానికి మురుగన్ నేను కళ్యాణి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, అంతేకాక కళ్యాణి నేను ఒకరికొకరు నచ్చి ప్రేమించుకున్నాం, కానీ తర్వాత నేను డబ్బు సంపాదించాలని టౌన్కు వచ్చేసాను, కానీ కళ్యాణి మాత్రం మా అమ్మ నాన్నలకి సహాయం చేస్తూ ఉండింది, తను వాళ్ళ అమ్మతో పాటు మా వీధిలోనే ఉంటుంది అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి మురుగన్ అండ్ కళ్యాణి ఇడ్లీలోకి సాంబార్ చేయడానికి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మురుగన్ తన తండ్రిలాగే 3 గంటలకే నిద్రలేచి ఇడ్లీ కొట్టుకు వెళ్ళి పిండి రుబ్బాలని ట్రై చేస్తాడు, కానీ 5 నిమిషాలకే తన చేతులు నొప్పి పుడతాయి. దాంతో తన తండ్రి 2 గంటల పాటు నాన్ స్టాప్గా పిండి ఎలా రుబ్బేవాడో అని ఆశ్చర్యపోతాడు. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణి కూడా పిండి రుబ్బడంలో మురుగన్కి హెల్ప్ చేస్తుంది, కానీ తనకి కూడా కాసేపటికే చేతులు నొప్పి పుడతాయి. కానీ ఇద్దరు చాలా కష్టపడి ఎలాగో అలా పిండి రుబ్బి ఇడ్లీ సాంబార్ తయారు చేస్తారు. ఇంకా అలా ఉదయం యాజ్ యూజువల్గా శివకేశన్ ఫ్రెండ్ వచ్చి మొదటి ఇడ్లీ సాంబార్ తింటాడు, కానీ శివకేశన్ చేసినంత రుచిగా లేవు అని ఏదో తక్కువైంది అని చెప్పడంతో అది విన్న మురుగన్ కొంచెం ఫీల్ అయ్యి తన ఫాదర్ లాగా రుచిగా ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో అర్థం కాదు. ఇంకా ఆ రోజు నుండి మురుగన్ ప్రతిరోజు ఇడ్లీ కొట్టు ఓపెన్ చేసి పిండి రుబ్బి ఇడ్లీ సాంబార్ తయారు చేస్తూ ఉంటాడు. కళ్యాణి తనకి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే అలా కొన్ని రోజులు అయినా సరే మురుగన్ తన ఫాదర్ అంత రుచిగా ఇడ్లీ సాంబార్ తయారు చేయలేకపోతాడు. ఇదిలా ఉంటే ఒకరోజు మారిస్వామి కళ్యాణి వెంటపడుతూ ఆ మురుగన్ గాడితో ఉంటే నువ్వు ఆ ఇడ్లీ కొట్టులోనే మిగిలిపోతావు, అందుకే నన్ను పెళ్లి చేసుకో, నిన్ను రానిలా చూసుకుంటాను అని చెప్పగా అది విన్న కళ్యాణికి చాలా కోపం వచ్చి మారిస్వామిని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కళ్యాణి ఎప్పుడూ మురుగన్తోనే ఉండడంతో అదంతా చూస్తున్న కళ్యాణి అమ్మ తనతో ఊరిలో మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, ఇక మీదట నువ్వు మురుగన్తో తిరగకు అని ఎంత చెప్పినా సరే కళ్యాణి తన మాటలు పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో మురుగన్ మళ్ళీ ఇడ్లీ కొట్టుకు వెళ్ళి ఇడ్లీ సాంబార్ తయారు చేస్తాడు. అయితే ఈసారి అక్కడ ఇడ్లీలు తినడానికి ఒక కస్టమర్ కూడా రాడు, ఎందుకు అంటే అది రుచికరంగా లేదు అని. దాంతో కస్టమర్స్ అందరూ మారిస్వామి పరోటా డాబాకి వెళ్తూ ఉంటారు. దాంతో మారిస్వామి మురుగన్ దగ్గరికి వచ్చి ఈ ఇడ్లీ కొట్టు నాకు అమ్మి ఉంటే మీ నాన్న పేరు అలాగే ఉండేది, ఇప్పుడు చూడు ఇలాంటి రుచిలేని ఇడ్లీ సాంబార్ చేస్తూ మీ నాన్న పేరు కూడా చెడగొట్టావు, ఇక ఈ ఇడ్లీ తినడానికి నీ కొట్టుకి ఎవ్వరూ రారు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోగా అది విన్న మురుగన్ చాలా బాధపడతాడు. అలా మురుగన్ చిన్న
చిన్నప్పుడు తన ఫాదర్ తనని తీసుకెళ్లే గుడి దగ్గరికి వెళ్ళి దేవుడా మా నాన్న ఇడ్లీ కొట్టుని కాపాడుకునే దారి చూపించు అని ప్రార్థిస్తాడు. మరో పక్క పెళ్లి క్యాన్సిల్ అయిందని మీరా బాధపడుతూ ఉంటే తనని అలా చూస్తున్న అశ్విన్ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ మురుగన్ గాడు నా చెల్లెల్ని వద్దు అంటాడా, వాడిని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతాడు. మరో పక్క రాత్రి మురుగన్ నిద్రపోతూ ఉండగా తన కలలో తనకి తన ఫాదర్ కనిపించి, రే మురుగన్, మా అమ్మ నాకు ఈ ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో నేర్పించింది, అదే నేను ఇన్ని రోజులు చేస్తూ వచ్చాను, నువ్వేం టెన్షన్ పడకు, మన చేతుల్లోనే అంతా ఉంటుంది, మనం చేసే పని ఆస్వాదిస్తూ చేస్తే అన్నీ చేయగలం, నువ్వు రేపటి నుండి చేసే పని ఆస్వాదిస్తూ చెయ్యి అని చెప్తాడు. అప్పుడే మురుగన్కి మెలకువ వచ్చి చూడగా తన దగ్గర అదే దూడ ఉంటుంది. ఈసారి అది మురుగన్ నుండి దూరంగా వెళ్ళదు. దాంతో మురుగన్కి విషయం అర్థమై ఆ దూడని ముద్దు పెట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మురుగన్ 3 గంటలకే నిద్రలేచి స్నానం చేసి సేమ్ తన ఫాదర్ లాగే రెడీ అయ్యి వెళ్ళి ఇడ్లీ కొట్టు ఓపెన్ చేస్తాడు. తనని ఎలా చూస్తున్న కళ్యాణి అండ్ రామరాజన్ కొంచెం షాక్ అవుతారు. ఇంకా తర్వాత మురుగన్ ఒక్కడే సేమ్ తన ఫాదర్ లాగే ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ సాంబార్ తయారు చేస్తాడు. ఇంకా ఉదయాన్నే శివకేశన్ ఫ్రెండ్ ఇడ్లీ కొట్టుకు వచ్చి మొదటి ఇడ్లీ సాంబార్ తినగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే శివకేశన్ ఎంత రుచిగా అయితే ఇడ్లీ సాంబార్ తయారు చేసేవాడో సేమ్ అదే రుచితో ఇప్పుడు మురుగన్ ఇడ్లీ సాంబార్ తయారు చేసి ఉంటాడు కాబట్టి ఇంకా విషయం అర్థమైన మురుగన్ మొత్తానికి తన తండ్రిలాగా ఇడ్లీ సాంబార్ చేయడం వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అదే టైంకి అక్కడికి అశ్విన్ వచ్చి మురుగన్తో, నువ్వు పెళ్లి వద్దు అన్నావని నా చెల్లెలు మీరా అక్కడ బాధపడుతూ పిచ్చిదానిలా తయారవుతుంది, నువ్వు ఇప్పుడు నాతో పాటు బ్యాంకాక్కి రా, మీ పెళ్లి జరిగి తీరాలి అని చెప్పగా మురుగన్ నేను రాను అనడంతో అశ్విన్ మురుగన్ని కొడతాడు. దాంతో మురుగన్కి కూడా చాలా కోపం వచ్చి అశ్విన్ని దారుణంగా కొడతాడు. దాంతో అశ్విన్ మనుషులు గాయాలతో ఉన్న తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఇంకా అప్పుడే మురుగన్కి తన ఫాదర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. అదేంటంటే ఎంత పెద్ద గొడవైనా సరే దాన్ని చేతులతో కాకుండా మాటలతో పరిష్కరించాలి అని. దాంతో మురుగన్ తనని కొట్టి తప్పు చేశానేమో అని ఫీల్ అవుతాడు. మరోపక్క మురుగన్ అశ్విన్ని కొట్టిన విషయం విష్ణువర్ధన్ అండ్ మీరాకి తెలిసి వెంటనే ఇండియాకి వచ్చి అశ్విన్ని ఆ పరిస్థితుల్లో చూసి ఫీల్ అవుతారు. ఇంకప్పుడే మురుగన్ అక్కడికి వెళ్ళి విష్ణువర్ధన్ని కలిసి, సారీ సార్, కోపంలో తనని కొట్టాను అనగా దానికి విష్ణువర్ధన్, నా కొడుకుని చిన్నప్పటి నుండి నేనే కొట్టలేదు, కానీ తన ఈ పరిస్థితి కారణం నువ్వు, తనకి ఏదైనా జరిగితే నేను వదిలిపెట్టను అంటాడు. నెక్స్ట్ సీన్లో మురుగన్ యాజ్ యూజువల్గా ఇడ్లీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. నెమ్మదిగా మురుగన్ ఇడ్లీ సాంబార్ గురించి అందరికీ తెలిసి మురుగన్ సేమ్ తన తండ్రిలాగే ఇడ్లీ సాంబార్ తయారు చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఇడ్లీ కొట్టు మునపట్ల కస్టమర్స్తో నిండిపోతుంది. అది చూస్తున్న మురుగన్ తన తండ్రి ఆశ నెరవేరిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి మురుగన్ ఇడ్లీ కొట్టు క్లోజ్ చేసి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు డౌట్ వచ్చి వెంటనే రామరాజన్కి ఫోన్ చేసి తను ఉన్న ప్లేస్కి రమ్మని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడ నిజంగానే అశ్విన్ తన మనుషులతో వచ్చి ఉంటాడు తన రివెంజ్ తీర్చుకోవడానికి. ఇంకా అలా అశ్విన్ మురుగన్ని ఎంత దారుణంగా కొడుతున్నా సరే మురుగన్ ఈసారి అశ్విన్ని కొట్టాడు. దాంతో తను నాపై జాలి చూపిస్తున్నాడేమో అని అశ్విన్కి మరింత కోపం వచ్చి మురుగన్ని దారుణంగా కొట్టి తనతో పాటు కారులో తమ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి చేరుకున్న రామరాజన్ అక్కడే రక్తపు మరకలతో పాటు మురుగన్ ఖండువా పడి ఉండడం చూసి ఇది పక్కాగా అశ్విన్ పనే అయి ఉంటుంది అని పోలీసులకి ఊరి వాళ్ళకి అదే విషయం చెప్పడంతో ఊరి వాళ్ళందరూ విష్ణువర్ధన్ ఫామ్ హౌస్ దగ్గరికి బయలుదేరతారు. మరో పక్క అశ్విన్ మురుగన్ని ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి తన ఫాదర్తో, వీడు నా మీద దయ చూపిస్తున్నాడు, అందుకే వీడి మీద మరింత కోపం ఉంది, వీడిని ప్రాణాలతో వదిలిపెట్టను, చంపేస్తాను అని కోపంతో గన్తో మురుగన్ని షూట్ చేయగా మురుగన్ కింద పడిపోతాడు. అది చూసిన విష్ణువర్ధన్ షాక్ అయ్యి అశ్విన్ని కూల్ చేసి తన మనుషులతో మురుగన్ బాడీ తీసుకెళ్లి దూరంగా అడవిలో పడేయండి, మనం ఇంకా ఈ ఊర్లో ఉండటం ప్రమాదం, వెంటనే బ్యాంకాక్కి టికెట్స్ బుక్ చేయండి, ఉదయంలోగా వెళ్ళిపోవాలని చెప్తాడు. మరో పక్క మురుగన్ కోసం ఊరి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తుండగా అడవిలో చావు బతుకుల్లో పడి ఉన్న మురుగన్ని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. మరో పక్క విష్ణువర్ధన్ అశ్విన్ అండ్ మీరాని తీసుకుని ఊరు దాటి వెళ్ళిపోవాలని చూడగా అప్పటికే ఊరి వాళ్ళందరూ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకొని మురుగన్ చావు బతుకుల్లో గాయాలతో అడవిలో పడి ఉన్నాడు, తనని అలా కొట్టింది షూట్ చేసింది మీరు మీ కొడుకే అని అనుమానంగా ఉంది, మురుగన్ కోలుకొని తనని కొట్టింది షూట్ చేసింది మీరు కాదు అని చెప్పేదాకా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడే ఉంటారు. మరో పక్క ట్రీట్మెంట్ తర్వాత మురుగన్ కోలుకోగా పోలీసులు తనని నేను ఇలా కొట్టింది ఎవరు, షూట్ చేసింది ఎవరు, ఊరి వాళ్ళందరూ విష్ణువర్ధన్ అండ్ అశ్వినే అనుకుంటున్నారు అనగా దానికి మురుగన్ నన్ను ఎవరు కొట్టారో తెలియదు, అక్కడ అంతా చీకటిగా ఉండింది, నన్ను గన్తో షూట్ చేసి వెళ్ళిపోయారని చెప్పడంతో అది విన్న పోలీసులు బయటికి వెళ్ళి ఊరి వాళ్ళకి అదే విషయం చెప్పడంతో ఊరి వాళ్ళందరూ విష్ణువర్ధన్ ఫామ్ హౌస్ దగ్గర నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా అలా బయటకు వచ్చిన మురుగన్ ఊరి వాళ్ళంతా తనకి అండగా నిలబడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరో పక్క ఈ విషయం తెలిసిన మీరా తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నిజంగా మీరే మురుగన్ని గన్తో షూట్ చేశారా, అందరూ అదే అనుకుంటున్నారు అని అడగ్గా దానికి వారు మాకేం తెలియదు అంటారు. ఇంకా అలా మురుగన్ ఇంటికి రాగా కళ్యాణిని తనతో పాటు ఉండడం చూసిన కళ్యాణి అమ్మ, ఇంకా ఎన్ని రోజులు పెళ్లి కాకుండా తనతో పాటు తిరుగుతావు, ఊర్లో అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని తిడుతుంది. అది చూసిన మురుగన్ ఇప్పటి నుండి ఇంకా ఎవరు తప్పుగా మాట్లాడుకోరు, ఎందుకంటే కళ్యాణి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అది విన్న కళ్యాణి కూడా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని రోజులకి మురుగన్ కోలుకొని మళ్ళీ ఇడ్లీ కొట్టు ఓపెన్ చేస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు మీరా వచ్చి మురుగన్ని కలిసి, నేను గన్తో షూట్ చేసిందే మా నాన్న అన్నయ్యనే కదా, మరి ఎందుకు అందరికీ నిజం చెప్పలేదని అడగ్గా దానికి మురుగన్, నా పేరెంట్స్ చనిపోయారు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అదే బాధ నీకు రావద్దు అని మీ అన్నయ్య నాన్న దూరం కాకూడదని నిజం చెప్పలేదు అనడంతో అది విన్న మీరా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క విష్ణువర్ధన్ అశ్వినికి ఎంత నచ్చజెప్పినా సరే తిరిగి బ్యాంకాక్కి రాను అంటాడు. ఎందుకు అంటే మురుగన్పై తన కోపం తగ్గలేదు అని, తనపై తన ప్రతీకారం తీరేదాకా ఇక్కడ నుండి రాను అని పిచ్చోడిలా అయిపోతూ ఉంటాడు. అశ్విని అలా చూస్తున్న విష్ణువర్ధన్ మురుగన్కి తన ఇడ్లీ కొట్టు ప్రాణం కాబట్టి దాన్ని నాశనం చేయాలని పోలీసులతో కలిసి చాలా ప్లాన్స్ వేస్తాడు. కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. ఇదిలా ఉంటే మారిస్వామి ఫుల్గా డ్రింక్ చేసి కళ్యాణి తనతో పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం ఆ మురుగనే అని, వాడిని చంపితే కళ్యాణి చచ్చినట్లు నన్నే పెళ్లి చేసుకుంటుంది అని మురుగన్ ఇంటి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ అక్కడే బయట ఉన్న దూడని చూసి దాన్ని చంపబోగా అప్పుడే మురుగన్ బయటకు వచ్చి మారిస్వామిని బాగా కొడతాడు. ఇదిలా ఉంటే మరోపక్క అశ్విన్ ఒక ప్లాన్ ఆలోచించి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, రేపే మనం బ్యాంకాక్కి వెళ్ళిపోదాం, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి, నేను కూడా వస్తాను, కానీ నాకు ఒక చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తాను అని. అలా మురుగన్ ఇడ్లీ కొట్టు దగ్గరికి వెళ్ళి దానిపై పెట్రోల్ పోసి తగలబెడతాడు. అది చూసిన రామరాజన్ తనని ఆపాలి అని చూడగా తనని కూడా కొడతాడు. దాంతో రామరాజన్ మీరాకి ఫోన్ చేసి విషయం చెప్పగా మీరా అశ్విన్పై సీరియస్ అయ్యి, మీరు తనని చంపాలి అని చూసినా సరే తను మీ పేర్లు చెప్పలేదు, కానీ ఇప్పుడు తన ఇడ్లీ కొట్టు కూడా కాల్ చేస్తావని బాగా తిడుతుంది. దాంతో అశ్విన్కి కూడా చాలా కోపం వచ్చి, వాడి మీద నీకు అంత మోజు ఉందా, ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తావని మీరా గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడడంతో అది విన్న విష్ణువర్ధన్కి చాలా కోపం వచ్చి మొదటిసారి అశ్విన్ చంప చెల్లుమనేలా కొట్టి బుద్ధి చెప్తాడు. మరోపక్క పూర్తిగా కాలిపోయిన ఇడ్లీ కొట్టుని చూసి మురుగన్ చాలా ఎమోషనల్ అవ్వగా కళ్యాణి తనకి ధైర్యం చెప్పి మనం మళ్ళీ ఇడ్లీ కొట్టు కట్టుకుందామని అలా ఇద్దరు కష్టపడి మళ్ళీ ఇడ్లీ కొట్టు కట్టి ఓపెన్ చేస్తారు. అప్పుడే విష్ణువర్ధన్ అశ్విన్ అండ్ మీరా బ్యాంకాక్కి వెళ్లే ముందు అక్కడికి రాగా విష్ణువర్ధన్ అశ్విన్తో మురుగన్కి సారీ చెప్పిస్తాడు. అప్పుడే మురుగన్ వారిని ఇడ్లీ సాంబార్ తినమని పిలిచి వారికి పెట్టగా ఆ ఇడ్లీ సాంబార్ వారికి బాగా నచ్చేస్తుంది. అప్పుడే మీరా మా అన్నయ్య చేసిన తప్పులకి శిక్షగా ఇడ్లీ పిండి రుబ్బుతాడు అని అలా తనతో ఇడ్లీ పిండి రుబ్బిస్తుంది. అయితే 5 నిమిషాలకే అశ్విన్కి కూడా చేతులు నొప్పి పుట్టడంతో అది చూసిన అందరూ నవ్వుకుంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.